వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ మనం తెలుసుకోబోయేటటువంటి టాపిక్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025. ఈ పురస్కారానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. 2019 నుండి ప్రతి సంవత్సరం జనవరి 23న కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అవార్డుని ప్రకటించడం అనేది జరుగుతుంది. దేనికి సంబంధించి ఈ యొక్క పురస్కారాన్ని ఏర్పాటు చేశారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే దేనికి సంబంధించి ఈ యొక్క పురస్కారాన్ని ఇస్తారు అంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన సంస్థలు, వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ఈ యొక్క పురస్కారాన్ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటివరకు 3 వ్యక్తులు 6 సంస్థలకు ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 2025కి సంబంధించి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి హైదరాబాద్లోని ఇన్కాయిస్ ఎంపిక అవ్వడం జరిగింది. 297 నామినేషన్స్ రాగా ఈ యొక్క అవార్డు కోసం అందులో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇన్కాయిస్ను ఎంపిక చేయడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డుకు ఎంపికైన సంస్థలకు 51 లక్షల నగదు ధ్రువపత్రాన్ని అందజేస్తారు. అదే ఒకవేళ వ్యక్తులకైతే కనుక 5 లక్షల నగదు ధ్రువపత్రాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇన్కాయిస్ సంస్థ గురించి ఒకసారి మనం చూస్తే సముద్ర సంబంధ ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరించడం అనేది లక్ష్యంగా 1999లో ఈ ఇన్కాయిస్ అనేది ఏర్పాటు అవడం అనేది జరిగింది. ఇన్కాయిస్ అంటే ఏంటో ఒకసారి మనం చూస్తే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే సునామీకి సంబంధించి 10 నిమిషాల్లోపు హెచ్చరికలు జారీ చేసే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అనేది దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ సంస్థ భారత్తో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 28 దేశాల్లో ఈ యొక్క సేవలు అందించడం అనేది జరుగుతుంది. అయితే యునెస్కో ఈ సంస్థను అత్యుత్తమ సునామీ హెచ్చరికల జారీ కేంద్రంగా గుర్తించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.